నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. గుండెపోటు ఇదేదో పెద్దల సమస్య మాత్రమే అనుకున్న రోజులు మారిపోతున్నాయి. యువ హృదయాలు లయతప్పుతున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా యాక్టివ్గా కనిపించే వారిలోనే హార్ట్ అటాక్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్లో రాకేష్ అని 26 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. సికింద్రాబాద్కు చెందిన మరో 24 ఏళ్ల యువకుడు జిమ్లో కసరత్తులు చేస్తూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు అర్ధాంతరంగా అసూలుబాశాడు. డిగ్రీ, ఇంటర్, చివరికి స్కూల్ పిల్లలు కూడా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. ఒకప్పుడు విన్న వెంటనే దిగ్భ్రాంతి కలిగించే ఇలాంటి ఘటనలు ఇటీవల మామూలైపోయాయి. మరి ఈ ఆకస్మిక మరణాల వెనుక కారణాలేంటి? ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు? ఈ గుండె గండం నుంచి ఎలా గట్టెక్కొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు కె ప్రమోద్ కుమార్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ రాజా రమేష్ గారు, గుండె వైద్య నిపుణులు, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, అలాగే పిఎస్ చరణ్ కుమార్ గారు, ఫిట్నెస్ నిపుణులు. ముందుగా ప్రమోద్ గారు, ఒకప్పుడు వృద్ధులకే పరిమితం అనుకున్న గుండె జబ్బులు లేకపోతే హార్ట్ అటాక్ మరణాలు ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా ఎందుకు కలవరపెడుతున్నాయంటారు? అవునండి, ఇది ఈ మధ్య చాలా తరచుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు కొన్ని అధ్యయనాల ప్రకారము గత 5 సంవత్సరాల లోపలనే ఈ 40 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళలో 50% హార్ట్ అటాక్కు గురైన వారే ఉన్నారు. అంటే దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఇదివరకు 60-70 సంవత్సరాల్లో వచ్చే హార్ట్ అటాక్ ఇప్పుడు 40, 30, 20లో కూడా వస్తున్నది. ఇది నిజంగా మనం విచారించదగ్గ విషయము, అట్లాగే ఆలోచించాల్సిన విషయం. అయితే డాక్టర్స్గా, కార్డియాలజిస్ట్గా మేము దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే దీనికి కారణాలు ముఖ్యంగా 3 అని చెప్పుకోవచ్చు. ఒకటేమో జీవన శైలిలో వస్తున్న మార్పులు, రెండవది ఏంటంటే ఈ పర్యావరణంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు, వీటి వల్ల కూడా కొంతవరకు హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. మూడవది జన్యుపరంగా మనకు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్స్, తర్వాత సౌత్ ఇండియన్స్ వీళ్ళలో ఉన్నటువంటి కొన్ని జన్యుపరమైన మార్పులు, వీటి వల్ల కూడా ఎక్కువగా ఈ హార్ట్ అటాక్స్ అనేవి చిన్న వయసు వాళ్ళలో చూస్తున్నాము. అయితే ఇప్పుడు మనం ఈ కారణాలు విశ్లేషిస్తే ఈ జీవన శైలిలో వస్తున్న మార్పులు ఏంటంటే, ఇప్పుడు మనది డెవలపింగ్ నేషన్స్లో ఉన్నది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాల గురించి కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాల వల్ల కానీ మానసిక ఒత్తిళ్లకు ఎక్కువ గురవుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకు శరీరంలో ఉన్నటువంటి కొన్ని కౌంటర్ హార్మోన్స్ ఎక్కువ అవటము, తద్వారా వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ రావటం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా ఈ వృత్తిపరంగా ఎక్కువగా వ్యాయామం అది లేకపోవడం వల్ల, సెడెంటరీ హ్యాబిట్స్ ఉండటం వల్ల మనకు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ మనకు సౌత్ ఇండియన్స్ లోపల. అందులో ఈ ఊబకాయం ఉండటం ఒకటి, తర్వాత ఈ డయాబెటీస్ లేదా మధుమేహం ఇది కూడా చాలా ఎక్కువైంది. అదే కాకుండా ఈ మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి వీళ్ళు కొన్ని అలవాట్లకు కూడా బానిసవుతుంటారు. ఉదాహరణకి స్మోకింగ్ అనేది ఎక్కువగా చేయటము, లేదా మద్యపానంతో పాటుగా ఎక్కువగా హై క్యాలరీ ఉండే ఆహారం తీసుకోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆహారం విషయంలో కూడా ఇప్పుడు చాలా మటుకు మార్పులు వచ్చినాయి. ఇదివరకు ఉన్నటువంటి ఆహారం కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. అవన్నీ తొందరగా అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి అవి టైంలో కూడా తినాల్సి వస్తుంది. ఎక్కువగా ఇప్పుడు ఓవర్సీస్కి వర్క్ చేసే వాళ్ళలో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాము. వాళ్ళంతా ఎక్కువగా యువతనే కదా, వాళ్ళకి ఏంటంటే రాత్రిపూట మామూలుగా మనం రెస్ట్ తీసుకోవాలి, కానీ వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడము, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటము, ఇట్లాంటి ఆడ్ టైమింగ్స్లో భోజనాలు, బయట నుంచి వచ్చిన తిళ్ళు, వీటి వల్ల కూడా ఈ కారణం అని మనం చెప్పుకోవచ్చు. రెండవది ఈ జన్యుపరంగా కూడా మనకి కొన్ని పర్టికులర్ జీన్స్ అనేవి ఉన్నాయి. అవి ఇదివరకు కూడా ఉన్నవి, కానీ ఈ మధ్యలో ఈ వాతావరణంలోనూ, దాని తర్వాత మన వృత్తిరీత్యా వచ్చిన మార్పుల వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల ఆ జన్యు యొక్క ప్రభావం అనేది ఇప్పుడు ఎక్కువగా స్పష్టంగా మనకు బయటపడుతుంది. దానివల్ల కూడా ఈ 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. ఇక వాతావరణంలో వచ్చిన మార్పులు ఏంటంటే అర్బనైజేషన్ ఎక్కువైపోయింది, ఎక్కువ మంది పట్టణాల్లో నివసించడం, దాని ద్వారా కూడా కాలుష్యం అనేది ఎక్కువగా ఉండటం, అవన్నీ కూడా కొన్ని అధ్యయనాలలో తెలిసినవి. అంతేకాకుండా ఈ మధ్యలో మనకు కోవిడ్ వల్ల కూడా కొంతవరకు ఇమ్యూనిటీలో వచ్చిన మార్పులు, అట్లాగే ఈ క్లాటింగ్ సిస్టంలో కొన్ని మార్పులు రావటం వల్ల ఈ రక్తనాళాల్లో గడ్డ కట్టే ప్రభావం ఎక్కువగా ఉండటం, దానివల్ల కూడా ఈ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి చూస్తున్నాం. రాజా రమేష్ గారు, ఏదో కారణంతో లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కాదు, ఈ యువకులు ఎవరు బాగా చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఆడుకుంటున్నారు కొంతమంది. ఇలాంటి స్థితిలో ఉన్న ఫలంగా ఒక్కసారిగా రెప్పపాటులో కుప్పకూలిపోతున్నారు. వైద్య పరిభాషలో దీన్ని ఏమంటారు?
అవునండి, మనం చూస్తున్నాం ఉన్నట్టుండి మన బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా 25 years అప్పటి వరకు యాక్టివ్గా ఆడుతూ ఉండి తాను సృహ కోల్పోయి చనిపోవడం జరిగింది. దీన్ని వైద్య పరిభాషలో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్ అంటాము. సో దీనివల్ల మనకి ఈ లో ఎక్కువగా ఈ కార్డియాక్ అరెస్ట్లు అనేవి వస్తున్నాయి. దీనికి ప్రమోద్ గారు చెప్పినట్లుగా ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళలో రావచ్చు, లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళలో రావచ్చు. ఎసిమ్టమాటిక్ ఇండివిజువల్స్ అంటాము. అంటే పూర్వం ఎటువంటి సిమ్టమ్స్ లేని, హార్ట్ సంబంధించిన ఎటువంటి సిమ్టమ్స్ లేని వాళ్ళలో కూడా ఇట్లా వస్తున్నాయి. సో ఎసిమ్టమాటిక్ ఇండివిజువల్స్లో సడన్ కార్డియాక్ డెత్ ఆర్ సడన్ కార్డియాక్ అంటాము దీన్ని వైద్య పరిభాషలో. సో ఏంటి ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్కి దారితీసే కారణాలు ఏంటి హార్ట్ పరంగా అంటే, ముఖ్యంగా హార్ట్ వైపు నుంచి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ లేదా ఎరిథమిక్ డెత్స్ అంటాము. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్. సో గుండెకి సంబంధించిన ధమనుల్లో రక్తం గడ్డగడటం వల్ల గుండెకి సంబంధించిన కండరానికి రక్త సరఫరా తగ్గిపోయి తద్వారా శరీర భాగాలకి రక్తం వెళ్ళిపోవటం ద్వారా ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది సంభవిస్తూ ఉంటుంది. సెకండ్, ఇలాంటి యంగ్ యాక్టివ్ ప్లేయర్స్లో ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళల్లో కూడా ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి కొన్ని జన్యుపరంగా ఉంటాయి, కొన్ని వయసుపరంగా వచ్చేవి ఉంటాయి. ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నట్టుండి హార్ట్ రేట్ ఎక్కువ అవటం, 180 అట్లా 200 అట్లా హార్ట్ రేట్ వెళ్ళిపోవటం, దానివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి సడన్ కార్డియాక్ డెత్కి లోన్ అవుతుంటారు. సో ఎసిమ్టమాటిక్ ఇండివిజువల్స్ సడన్గా ఇట్లా కొలాప్స్ అవుతున్నారంటే దీన్ని మన వైద్య పరిభాషలో సడన్ కార్డియాక్ డెత్ లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అని మనం అంటామండి. రాజారమేష్ గారు, అలాగే ఇంతకుముందు ప్రమోద్ గారు చెబుతూ ఎక్కువ సౌత్ ఇండియాలో లేకపోతే మన భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, లేకపోతే కొంతమంది వేళగాని వేళల్లో పనిచేస్తూ రకరకాల తిండ్లు తినడం, ఇవన్నీ కారణాలు అన్నారు. కాకపోతే ఓన్లీ భారతదేశంలోనే ఇలాగే జరుగుతుందా, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉందా? అది మంచి ప్రశ్న అండి. మన భారతదేశం లేదా మన సౌత్ ఏషియా వెస్ట్రన్ పాపులేషన్తో పోలిస్తే మనకు ఒక 10 సంవత్సరాల ముందే హార్ట్ అటాక్కి లోన్ అవుతాం జరుగుతుంటుంది. దీనికి గల కారణం మన జెనెటిక్ మేకప్. మన జన్యుపరంగానే మనకి వెస్ట్రన్ పాపులేషన్తో పోలిస్తే ఒక 10 సంవత్సరాలు ముందు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మన ఆహారపు అలవాట్లు, మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము ఈ సౌత్ ఏషియాలో. దానివల్ల ఎక్కువ డయాబెటీస్కి లోన్ అవటం జరుగుతూ ఉంటుంది. సో మన జెనెటిక్ మేకప్తో పాటు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ డయాబెటీస్ త్వరగా రావటం, హైపర్ టెన్షన్ త్వరగా రావటం, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తోడవటం వల్ల మిగతా ప్రపంచ దేశాలతో వెస్టర్న్ వరల్డ్తో కంపేర్ చేసినప్పుడు మన సౌత్ ఏషియాలో, అందులో మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ హార్ట్ అటాక్స్ అనేవి త్వరగా రావడానికి ఈ 2-3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి మన జెనెటిక్ మేకప్, సెకండ్ మనకి కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ త్వరగా మన పాపులేషన్లో రావటం. 10 years ముందే మనకి షుగర్ రావటం, 10 years ముందే మనకి హైపర్ టెన్షన్ రావటం. దీనివల్ల మనకి మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ యువత కూడా ఈ హార్ట్ అటాక్కి లోన్ అవుతున్నారు మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో. చరణ్ గారు, ఇప్పుడు క్రీడా మైదానాలు లేకపోతే డ్యాన్స్ వేసే స్టేజ్ల మీద చివరికి జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు గుండెపోటు వచ్చి. ఈ కేస్ స్టడీస్లో మీరు గమనించిన అంశాలు ఏంటి? యాక్చువల్లీ అండి, ఇప్పుడు మనము జిమ్లో చూస్తున్నట్టయితే వాళ్ళకి చైల్డ్హుడ్ నుంచి కూడా వాళ్ళకి ఏ స్పోర్ట్స్ యాక్టివిటీలో లేనప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి జిమ్స్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ జిమ్ జాయిన్ అయ్యే ముందు చిన్న టెస్ట్ అండి, ఈసీజీ ఒకటి, థైరాయిడ్ టెస్ట్ ఒకటి, సిబిబి ఒకటి, అంటే కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ ఒకటి, ఇవన్నీ చెక్ చేసుకొని మన బాడీ రెస్పాండ్ అవుతుందా లేదా. హై ఇంటెన్స్ కార్డియోకి లేదు, ఇప్పుడు ఎక్కడో వెళ్ళి డీజే డాన్సెస్ ఆడతారు మీరు అన్నట్టు స్టేజెస్ పైన కూడా. అది ఏంటి అంటే బాడీ సహకరించేది. ఇఫ్ మనకు బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి ఇబ్బంది అవుతుంది అక్కడ వెళ్ళినప్పుడు. ఈసీజీ తీసుకొని అది ప్రాపర్ మనకి, అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు కార్డియో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 7 speedలో చేస్తారు. డాక్టర్ గారు చెప్పేటప్పుడు 180-200 మన హార్ట్ బీట్ వెళ్ళిపోయినప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంత స్పీడ్ రిక్వైర్మెంట్ లేదండి. మనం జిమ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 10 minutes స్లోగా బాడీని వార్మప్ చేసి వెయిట్ ట్రైనింగ్కి వెళ్ళాలి. తర్వాత వెయిట్ ట్రైనింగ్స్ కూడా మనం ఏదైనా చెస్టో లేదా స్పెసిఫిక్ పార్ట్ చేస్తున్నప్పుడు దాన్ని స్లో చిన్న వెయిట్స్తోని ఇండికేట్ చేయాలి. అంటే మనం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ద పార్ట్ అని. అది చేశాక స్లోగా యూ షుడ్ గో విత్ హెవీ వెయిట్స్ అండి. తర్వాత కార్డియో చేసేటప్పుడు కూడా 3 or 4 స్పీడ్తోనో లేకపోతే బేసిక్ ప్రాపర్ ట్రైనర్ అడిగి ఎంత రిక్వైర్మెంట్ మన బాడీకి. హెవీ వెయిట్స్ ఉన్నప్పుడు అంటే ఓవర్ వెయిట్ బాడీ ఉందనుకోండి 120 లేకపోతే ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు ఈ ఇంక్లైన్ పైన జాగింగ్ చేయడము లేకపోతే హై ఇంటెన్స్ వర్కౌట్స్ చేయొద్దు. నీ ఇబ్బంది అయిపోతుంది, తర్వాత హార్ట్కి ఇబ్బంది అవుతుంది. స్లోగా వాక్తో స్టార్ట్ చేసి మనం మినిమల్ వెయిట్ అంటే బాడీ వెయిట్ మనది హైట్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నప్పుడు హై ఇంటెన్స్ వెళ్ళాలి. అది కూడా విత్
ప్రాపర్ ట్రైనర్ని వాళ్ళ గైడెన్స్తో తీసుకోవాలి. ఈ డాన్సర్స్ కూడా ఏంటి అంటే వాళ్ళకి బాడీ రెస్ట్ ఉండదండి. నైట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రెస్ట్ ఉండకపోవడము, ఆల్కహాల్ తీసుకోవడము, ఇవన్నీ హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉండడం, డైరెక్ట్గా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డాన్స్ చేస్తే ఈ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. చరణ్ గారు, మీరు చెప్పారు కొంతమంది ఏమో రెస్ట్ లేకపోవడం, లేకపోతే సరైన ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా జిమ్ములు చేయడం, ఇలాంటి కారణాలు అన్నారు. కొన్ని పాత విషయాలు అయినప్పటికీ కొన్ని ఒకసారి తలుచుకుంటే, ఒకసారి గుర్తు చేసుకుంటే, కన్నడ నటుడు ఎవరైతే రాజ్కుమార్ కుమారుడు ఉన్నాడో ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా సంవత్సరాలు జిమ్ చేస్తుండేవాళ్ళు. ఆయన కూడా సడన్గా జిమ్ చేస్తూ చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. అలాగే ఏపీలో మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా, ఆయన కూడా చాలా సంవత్సరాల నుంచి జిమ్ చేయడం అలవాటు, ఎక్కడున్నా జిమ్ చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఆయన. అలాంటి ఆయన కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇలాంటి కేసెస్ని ఎలా చూడవచ్చు? యాక్చువల్గా మీరు చెప్పినట్టయితే ఇప్పుడు పునీత్ గారు లాస్ట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కండి. తను హై ఇంటెన్స్ వర్కౌట్ చేస్తుండే. అంటే పునీత్ గారిది ఎలా ఉండిందంటే రెస్ట్ ఉందో లేదో, రికవరీ అయిందో లేదో, బాడీకి మనకి 8 hours ఆఫ్ రెస్ట్ కంపల్సరీ ఉండాలండి. ఇంకోటి మనము నైట్ అనేది ఎర్లీ అంటే బై 9-10 o'clock స్లీప్ ఉంటే కార్టిజాల్ లెవెల్స్ అనేది యాక్టివ్ అవుతుందండి. ఇఫ్ ద స్లీప్ ఆఫ్టర్ 11 or 12 పడుకున్నారు అనుకోండి, కార్టిజాల్ లెవెల్స్ ప్రాపర్గా యాక్టివేట్ కాకపోతే మన బాడీ అనేది రికవర్ అవుతుంది, కానీ మన మైండ్ అండ్ సెల్స్ కూడా అనేది రికవర్ కాదు. రికవర్ కాకుండా నెక్స్ట్ డే మనం కంటిన్యూగా వర్కౌట్స్, మళ్ళీ షూట్కి వెళ్ళి పునీత్ గారు చూశాను, దానికన్నా ముందు 10 days షూట్లో ఉండేతాను. ఆ స్ట్రెస్ ఒకటి, స్లీప్ లేకుండా బాడీ రికవర్ కావడం, ఇవన్నీ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు పొలిటీషియన్ కూడా మీరు చెప్పినట్టు కూడా తను కూడా ఏంటంటే కంటిన్యూగా వర్కౌట్, అంటే 4-5 hours ఆఫ్ స్లీప్ కాగానే వాళ్ళు వర్కౌట్ పోవడము, ఇవన్నీ చేయాలి అంటే వర్కౌట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే స్లీప్ ఇంపార్టెంట్ అండి. ఫుడ్ కూడా ఇంపార్టెంట్, ప్రాపర్ టైం తీసుకుంటున్నాం లేదా, ఎర్లీ స్లీప్ కూడా, అది కూడా ఏంటంటే బై 9-10 o'clock పడుకునేది అవసరం అండి. ఓకే ప్రమోద్ గారు, ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్న వాళ్ళలో పూర్వ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే వాళ్ళ మెడికల్ హిస్టరీ సంబంధించి ఏమైనా గమనించాల్సిన విషయాలు ఏమైనా ఉంటున్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇందాక మన రాజా రమేష్ గారు కూడా ఈ విషయం మీద కొంత చెప్పారు. వీటిని ఏసిమ్టమాటిక్ అని కూడా అంటారు. అంటే నార్మల్గా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి ఒక ఛాతీలో బరువుగా ఉండటం కానీ, లేదా ఏదో అదిమినట్టు ఉండటము, విపరీతంగా చెమటలు రావటము, ఇట్లాంటి లక్షణాలు చాలా మటుకు చూస్తాం. అయితే కొంతమందిలో ఏటిపికల్ ప్రజెంటేషన్స్ అని ఉంటాయి. అంటే ఇవేంటంటే ఈ ఛాతీ భాగంలో వచ్చేటువంటి బరువు కానీ, నొప్పి కానీ, చెమటలు రావటం ఇవి ఉండకుండా వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి నడుస్తున్నప్పుడు ఆయాసంగా ఉండటం, అది ఒక ప్రధానమైన లక్షణం. వీటిని ఎంజైనా ఈక్వలెంట్స్ అంటారు. అట్లాగే కొన్నిసార్లు ఇండైజెషన్గా ఉండటం, తర్వాత నార్మల్గా చెస్ట్ ముందు భాగంలో వాళ్ళకి బరువు పెట్టినట్టుగా ఉండి లెఫ్ట్ హ్యాండ్కి వెళ్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో వేరే రకంగా కూడా ఉండొచ్చు. అంటే ఉదాహరణకి దవడల్లో లాగినట్టుగా ఉండటం, లేదా వీపు మధ్య భాగంలో వెనక భాగంలో పెయిన్ ఉండటం, నడిచినప్పుడు రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు తల తిరిగినట్టుగా ఉండటం, లేదా వాంతులు రావటం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. అయితే చాలా మటుకు ఏంటంటే ఇవి మ్యాస్కరేడింగ్ సిమ్టమ్స్ అంటారు. అంటే ఇవి వేరే రకంగా మనకు అనిపిస్తాయి. ఉదాహరణకి ఇండైజెషన్ ఉందనుకోండి, వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటారు. ముఖ్యంగా రాత్రిపూట వచ్చిందనుకోండి, వాళ్ళు ఏదో ఇంట్లో ఉన్న ఈనో తాగడం, లేకపోతే ప్యాంట్ అటాక్, సొంత వైద్యం చేసుకోవడం అది చేస్తారు. కానీ అది హార్ట్ అటాక్ అనేది తెలుసుకునేసరికి ఒక్కొక్కసారి పూర్తిగా సమయం అయిపోవచ్చు. అట్లాగే జా పెయిన్ ఉన్నప్పుడు ఎన్నో కేసెస్ మేము చూస్తుంటాం. వాళ్ళు డెంటిస్ట్ దగ్గర కానీ, లేకపోతే ఈఎన్టీ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి అక్కడి నుంచి ఉపశమనం దొరకక మళ్ళీ రావటం ఇట్లా ఉంటుంది. అయితే ముందు ఇట్లాంటి ఏసిమ్టమాటిక్ సిమ్టమ్స్ ఉన్నా కూడా జనరల్ ఫిజిషియన్ని కాంటాక్ట్ చేయటం కానీ, అవి తరచుగా వస్తే దాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే ముందర ఇన్ఫ్లమేషన్ ఉంటుంది శరీరంలో. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్ ఉందో దానిపైన ఒక చిన్న లేయర్ ఉంటుంది, ఒక పొర. ఆ పొర చిట్లడం వల్ల అక్కడ రక్తం గడ్డగట్టడం అనేది జరుగుతుంది. ఆ పొర చిట్లడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టు అలవాటు లేనటువంటి విపరీతమైన వ్యాయామం చేయటం, లేదా స్మోకింగ్ ఉండటం, మానసిక ఒత్తిళ్లు విపరీతంగా ఉండటం, ఇట్లాంటి వాటి వల్ల ఆ పొర అనేది చిట్లడం జరుగుతుంది. సో అటువంటప్పుడు వాళ్ళకి ఈ సిమ్టమ్స్ బయటపడతాయి అన్నమాట. సో ఇవి ఏటిపికల్ సిమ్టమ్స్ను కూడా మనం గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకోవాలి. అయితే మామూలుగా ఏంటంటే వీళ్ళకి 2-3 రోజుల ముందే ఇటువంటి సిమ్టమ్స్, లేదా ఒక వారం రోజుల నుంచే ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే నేను బాగానే ఉన్నాను కదా, యంగ్ ఏజ్ కదా అని డాక్టర్స్ కూడా యంగ్ ఏజ్ నీకేమో హార్ట్ అటాక్ అయ్యా అని
చెప్పడం కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది. ఇవి తరచుగా కనుక వస్తే, ముఖ్యంగా నడిచినప్పుడు కానీ లేదా మెట్లెక్కినప్పుడు కానీ ఇటువంటి సిమ్టమ్స్ వస్తే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి వార్నింగ్ సిగ్నల్స్. ఈ వార్నింగ్ సిగ్నల్స్ 2-3 రోజులు వచ్చిన తర్వాత వచ్చేది మేజర్ అటాక్ కింద ఉంటుంది. ఇది జనరల్గా మనం చూసేటువంటి పరిస్థితి. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కొలాటరల్స్ ఉండవు. ముఖ్యంగా యంగ్ పీపుల్కి ఏంటంటే ఈ బ్లాకేజ్ సడన్గా చిట్లడం వల్ల జరుగుతుంది కాబట్టి ఈ కొలాటరల్ సర్క్యులేషన్ ఉండదు. అదే ఎల్డర్లీ పీపుల్ అనుకోండి, వాళ్ళకి ఆ పూడిక అనేది నెమ్మదిగా రావటం వల్ల వేరే రక్తనాళాల నుంచి కొలాటరల్స్ వస్తాయి. అందువల్ల ఒక రక్తనాళం పూర్తిగా మూసుకుపోయినా కూడా మిగతా 2 రక్తనాళాలు అంటే మామూలుగా 3 ఉంటాయి, ఒకటి పూర్తిగా మూసుకుపోయినా మిగతా 2 ద్వారా కొలాటరల్ సప్లై అవుతుందన్నమాట. తద్వారా ఏంటంటే ఇటువంటి తీవ్రత సడన్గా కొలాప్స్ అవ్వటం అనేది అంతగా ఉండదు. వాళ్ళకి అట్లీస్ట్ కొంచెమైనా సమయం దొరుకుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ అవగాహన చేసుకొని దాని కనుక గుర్తిస్తే మనము ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా తప్పకుండా నివారించవచ్చు. ప్రమోద్ గారు, జనరల్గా అసలు ఇలాంటి బ్లాక్స్ ఎందుకు వస్తాయి సార్ హార్ట్లో? బ్లాకేజెస్ రావడానికి వయసు ముఖ్యంగా ఒక కారణం అండి. ఎథెరోస్క్లిరోసిస్ అనేది నార్మల్గా ఏజ్ డిపెండెంట్. అయితే ఇది వయసు వచ్చిన వాళ్ళలో తప్పకుండా అంతో కొంత ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లిరోసిస్. ప్రిమెచ్యూర్ అంటే మనం 40 years కట్ ఆఫ్ పెట్టాము. 40 years కన్నా ముందు వచ్చే ఎథెరోస్క్లిరోసిస్. ఎథెరోస్క్లిరోసిస్ ఎందుకు వస్తుంది అంటే మనం రక్తంలో ఉన్నటువంటి ఎల్డిఎల్ లేదా కొలెస్ట్రాల్ ఒక పార్ట్ అది రక్తనాళం గోడల్లోకి వెళ్తుంది. అదే ఆ గోడల్లో వెళ్ళి నిక్షిప్తం అవుతూ నెమ్మదిగా దాని పరిమాణం అనేది పెరుగుతుంది. అది పెరిగినందువల్ల రక్తం సరఫరాకి ఒక అడ్డంకి ఏర్పడుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ కొలెస్ట్రాల్ ఏదైతే నిక్షిప్తమైందో దానిపైన ఒక పొర ఉంటుంది. దాన్ని మనం థిన్ క్యాప్ ఫైబ్రోఎథెరోమా అంటాం. ఇది రప్చర్ అవ్వటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అనేది వయసు రీత్యా అందరికీ వస్తుంది. 18 ఏళ్ళు దాటిన ప్రతి వారికి కూడా అయోర్టా గోడల్లో కానీ రక్తనాళాల్లో కానీ అంతో కొంత కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, విపరీతమైన కొలెస్ట్రాల్ ఉండటం వల్ల లేదా డయాబెటీస్ ఉండటం వల్ల, హైపర్ టెన్షన్ ఉండటం వల్ల ఇటువంటివన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంతేకాకుండా కొన్ని న్యూయర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి రక్తంలో సిఆర్పి అని కానీ ఎల్పిఏ అని ఒకటి, హోమోసిస్టిన్, ఇవి ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇది త్వరగా జరుగుతుంది. ఇది మెయిన్. ఇంకా నాన్ మాడిఫైబుల్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు జన్యుపరంగా తల్లిదండ్రుల్లో కానీ తాతలు ముత్తాతల్లో కానీ వాళ్ళకి ఇట్లా యుక్త వయసులో వస్తే వీళ్ళకు కూడా వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. రాజారమేష్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఘటనలు బట్టి చూస్తూ ఉంటే యూత్లో హార్ట్ పరీక్షలు లేదా రొటీన్ స్క్రీనింగ్ అనేది అవసరం అంటారా? ఏ వయసు నుంచి ఇది స్టార్ట్ చేయాలంటారు? స్క్రీనింగ్ అనేది చాలా అవసరం అండి. సో వయసు విషయానికి వస్తే పూర్వం మనం అనుకునే వాళ్ళం హార్ట్ అటాక్స్ అనేవి కేవలం పెద్ద వయసులో వచ్చేవి, 55 సంవత్సరాలు 60 సంవత్సరాలకు వచ్చేవి అనుకుంటున్నాం. కానీ జరుగుతున్న సంఘటనలను బట్టి మనం చూస్తున్నాం 20లో కానీ 30లో కూడా ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది. సో స్క్రీనింగ్ అనేది మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఎర్లీగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఫ్యామిలీ హిస్టరీ, ప్రమోద్ గారు చెప్పినట్టు జన్యుపరంగా కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్, ఫాదర్లోనో మేనమామలోనో 50 సంవత్సరాలు 55 సంవత్సరాల కంటే లోపు హార్ట్ అటాక్స్ రావటం, లేదా ఎల్డర్ బ్రదర్స్లో పెద్దవారిలో 50 సంవత్సరాల కంటే హార్ట్ అటాక్స్ వచ్చినట్టు ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఈ స్క్రీనింగ్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎంత ఎర్లీగా? పూర్వం మనం 40 years ఏబో కట్ ఆఫ్ అని పెట్టుకునే వాళ్ళమే. కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో స్క్రీనింగ్ అనేది 40 సంవత్సరాల లోపల కూడా చేయొచ్చు. అయితే స్క్రీనింగ్ ఎట్లా చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్. కన్వెన్షనల్ స్క్రీనింగ్ కేవలం మనం బ్లడ్లో కొలెస్ట్రాలు, షుగరు, ఈసీజీ ఎక్కువ ద్వారా మనం అన్నీ కలుపుకోగలమా అంటే లేదనే చెప్పాలి. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ టూల్స్ వస్తున్నాయి. వాటిని సిటీ కొరనరీ యాంజియోగ్రఫీ అంటాము. అంటే రక్తనాళాలని మనం డైరెక్ట్గా మన సిటీ స్కాన్ చేసి, ప్రమోద్ గారు చెప్పినట్లుగా రక్తనాళాల కొవ్వు ఆల్రెడీ 18 సంవత్సరాల నుంచి పెరిగిపోతుందని ఒక మాట చెప్పారు. సో ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో కొవ్వు ఆల్రెడీ పేరుకుపోయి ఏమన్నా బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా, అందులో కాల్షియం ఏమన్నా డిపాజిట్ అయిందా లేదా అనేది మనకు ఒక అంచనా వేయచ్చు. ఆ కాల్షియం స్కోర్ను బట్టి, అప్పటి వరకు ఉన్న బ్లాకేజ్ని బట్టి మనకి నెక్స్ట్ 5 yearsలో 10 yearsలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది 100% అని చెప్పలేం, కానీ 80% 70% వరకు మనం ఒక ప్రెడిక్ట్ చేయవచ్చు. సో ఈ స్క్రీనింగ్ అనేది మన ఇండియన్స్లో ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. రొటీన్ స్క్రీనింగ్, కన్వెన్షనల్ స్క్రీనింగ్ కాకుండా అడ్వాన్స్డ్ టూల్స్ ఉపయోగించి మనం వాళ్ళని రిస్క్ స్ట్రాటిఫై చేసి వాళ్ళల్లో ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చే
రిస్క్ ఎక్కువగా ఉందని కనుక మనకి అనిపిస్తే వాళ్ళలో ఎర్లీగా స్టాటిన్స్ అంటాం, కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్స్, వీటిని డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఎర్లీగా స్టార్ట్ చేసి మన రిస్క్ని హార్ట్ అటాక్ని వచ్చే రిస్క్ని కొద్దిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చరణ్ గారు, ఇప్పుడు వ్యాయామాలు చేసేవాళ్ళు లేకపోతే ఆటల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి సాధారణంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు? ఫిట్నెస్ కసరత్తులు చేసే వాళ్ళకి ఏమైనా ముందస్తు పరీక్షలు అవసరం అంటారా? రిక్వైర్డ్ అండి. వాళ్ళకి నార్మల్గా బేసిక్ ఏంటంటే మనకి ఈసీజీ ఒకటి తీసుకోవాలి, మన హార్ట్ హెల్త్ కోసం ఒకటి, థైరాయిడ్ ఒక టెస్ట్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ కూడా. ఎందుకు అంటే బ్లడ్ టెస్ట్ చేపిస్తే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా బాడీలో లేదు అన్నా కూడా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఉంటుంది. థైరాయిడ్ ఎందుకంటే థైరాయిడ్లో ఎందుకంటే వీ హ్యావ్ 2 types ఆఫ్ థైరాయిడ్లో. కొంతమంది ఏంటంటే బరువు తగ్గుతూనే ఉంటుంటారు, ఇంకో థైరాయిడ్ ఆఫ్ టైప్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతుంటారు. అవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఈ టెస్ట్ ఒకటి కంపల్సరీ అండి, 1, 2, 3 టెస్ట్ ఒకటి. దీని తర్వాత హై ఇంటెన్స్ స్పోర్ట్స్ ఉంటాయండి. ఇంటెన్స్ స్పోర్ట్స్ ఏది అంటే మనకి ఇప్పుడు రన్నింగ్ అనేది, బాక్సింగ్ అనేది, ఇలాంటి స్పోర్ట్స్ కూడా ఏంటంటే జాగ్రత్తగా అంటే మనము అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా మనకి స్పోర్ట్స్లో ఉండి ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. సడన్గా ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్కి వెళ్ళారు, తను మనం చనిపోయాడు, ఆ బ్యాడ్మింటన్ తనకి ఇంతమంది కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో అవగాహన అంటే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో లేదో, అంతసేపు ఒక 1-2 hours వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఆడి వాళ్ళతో వెళ్ళడం చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ ఏంటంటే మనము దానికి సూటబుల్లా లేదా, అంతసేపు మనకి బాడీ సహకరిస్తా లేదా చూసుకోవాలండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కూడా ఫ్యామిలీ హిస్టరీ అని చెప్పారు కదా, ఫ్యామిలీ హిస్టరీ మన పేరెంట్స్కి ఎవరికైనా ఉన్నా కూడా బెస్ట్ మనం 30+ ఉన్నప్పుడు పోయి టెస్ట్ చేయించుకోవడము, ఎర్లీ స్కానింగ్ ఒకటి, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. చరణ్ గారు, అలాగే మీరు అన్నారు ముందు నుంచి ఆడుతుండడం అలాంటి అలవాటు ఉంటే ఓకే, అలాగే కొంతమంది సడన్గా వాకింగ్ స్టార్ట్ చేయడం లేకపోతే రన్నింగ్ స్టార్ట్ చేయడం, కొన్ని గుట్టలు కొండలు ఎక్కడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి సడన్గా స్టార్ట్ చేయడం మంచిదేనా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాకింగ్ చేస్తే ఇబ్బంది ఏం లేదండి. వాకింగ్లో మనం హైట్ ఇప్పుడు గుట్టలు అంటున్నారు, ఇప్పుడు ట్రెక్కింగ్ అని వెళ్తున్నారు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా. అంటే వాళ్ళంతా కూర్చొని 16 hours ఆఫ్ అదొక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి, ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. వీళ్ళది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ చూసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా ఉందా, స్లీప్ ప్రాపర్గా ఉందా, బాడీ రికవరీ అయిందో చూసుకున్నాకనే ఈ యాక్టివిటీస్కి వెళ్ళాలండి. వీళ్ళు 3 hours 4 hours స్లీప్ వాళ్ళు తీసుకొని బాడీ రికవర్ కాకముందుకి ఎక్కువ ఎక్సెస్ వాకింగ్ చేసినా కూడా ఇబ్బంది అండి. రన్నింగ్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ కాదు. ఫస్ట్ ఏంటంటే స్లోగా వాకింగ్ స్టార్ట్ చేశాక బాడీ సహకరిస్తే దాన్ని మీకు జాగింగ్ చేయొచ్చు. జాగింగ్ చేశాక ఇప్పుడు మన బాడీ కూడా హెవీ వెయిట్స్ లేకపోతే, హెవీగా కొలెస్ట్రాల్ కూడా లేకపోతే మనము ఈ ట్రెక్కింగ్ చేయొచ్చు అండి. ఏమవుతుందంటే హైట్ ఉన్నప్పుడు కంప్లీట్ బాడీ అనేది 180 or 200 హార్ట్ బీట్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లెయిన్ సర్ఫేస్ పైన పోవడం బెటర్ అండి. ఓకే ప్రమోద్ గారు, ఇప్పుడు హార్ట్ అటాక్ ముందు వచ్చే సిమ్టమ్స్ గురించి మీరు ఇంతకుముందు చెప్పారు. అయితే కొంతమంది పల్లె ప్రజలు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొన్ని అర్థం కాకపోవచ్చు కొన్ని విషయాలు, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాటిని ఎలా అబ్జర్వ్ చేయాలనేది. సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా అప్రమత్తం కావాలి? హార్ట్ అటాక్ ప్రధానమైనటువంటి సిమ్టము చెస్ట్ డిస్కంఫర్ట్ అండి. ఆ చెస్ట్ డిస్కంఫర్ట్ అనేది ఈ ఛాతీ మధ్య భాగంలో ఏదో బరువు పెట్టినట్టు కానీ, కొన్నిసార్లు పేషెంట్స్ పెద్ద బండరాయి పెట్టినట్టుగా ఉందని కానీ, లేదంటే ఎలిఫెంట్ ఆన్ ద చెస్ట్ అంటారు, అంటే ఏనుగు పెట్టినంత బరువు అనిపిస్తుంది అనేది ఒకటి. అది మామూలుగా పేషెంట్స్ డిస్క్రైబ్ చేస్తుంటారు. ఇది చాలా మటుకు ఏంటంటే ఇది నొప్పి అనరు, ఇది ఒక విధమైనటువంటి డిస్కంఫర్ట్ లేదా ఏదో చెప్పలేనటువంటి బాధ ఉంది అని చెప్తారు. అది ఈ ఛాతీ మధ్య భాగంలో ఉండి ఈ చేతి ఎడమ వైపు పాకుతుందన్నమాట. మనం ఒక చిన్న రాయి నీళ్లలో వేస్తే ఏ విధంగా అయితే ఈ వేవ్స్ తయారై చివరి వరకు వెళ్తాయో ఆ విధంగా నొప్పి ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్తుంది. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇంకో వేవ్ వస్తుంది. ఇవేంటంటే త్వరగా, అంతేకాకుండా దీని తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం. ఇట్లా జరుగుతూ అది నార్మల్గా ఏంటంటే నడిచినప్పుడు వస్తుంది, లేదా ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు వస్తుంది. అది 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో తగ్గిపోతే దాన్ని ఎంజైనా అంటారు. అది అలా కాకుండా కంటిన్యూస్గా 20 minutes లేదా అర్ధగంట అదే విధంగా ఉంటూ అది నిమిషానికి దాని తీవ్రత పెరుగుతూ ఎక్కువగా చెమటలు రావటం, అంటే ఇప్పుడు ఏదో మనం స్నానం చేసి బయటకు వస్తే ఎంత తడిసి ఉంటారో ఆ విధమైనటువంటి చెమటలు, అది కనుక వస్తే అది తప్పకుండా హార్ట్ అటాకే ఉంటుందండి. అది మామూలుగా కామన్ ప్రజలకు తెలుసుకోవడానికి. అయితే ఇది కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు వేరే లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. అదేంటంటే గ్యాస్ట్రిక్ పెయిన్. చాలామందికి ఏంటంటే ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అనుకుంటారు. ఎప్పుడైనా కూడా ఈ డిస్కంఫర్ట్ వచ్చి తేనుపులు వచ్చి రిలీఫ్ అయితే
అది చాలా మటుకు కార్డియాక్ ప్రాబ్లమే ఉంటుందండి. అది మన అనుభవంతో తెలుసుకున్నటువంటి విషయము. అందరు కార్డియాలజిస్టులకు కూడా తెలుసు, చెప్తూ ఉంటాం కూడా. ఈ తేనుపులు వచ్చినప్పుడు రిలీఫ్ అయింది అంటే అది గ్యాస్ట్రిక్ కాదు, కార్డియాక్ ప్రాబ్లం అని మనం అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్లా కూడా రావచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ మన దవడల్లో రావటం నొప్పి, లేదా వీపు వెనుక భాగం మధ్యలో స్పైన్ వెన్నెముక పైన బాగా లాగినట్టుగా ఉండడం, బరువు ఈ ముందు వచ్చే బదులు అటు వెనక్కి వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే నడిచినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఆందోళనకు గురైనప్పుడు, లేదా ఏదైనా మానసిక ఒత్తిడి గురైనప్పుడు వచ్చి 5-10 నిమిషాల్లో తగ్గితే అది యాంజైనా. అది తగ్గకుండా ఉంది అంటే అది హార్ట్ అటాక్ అన్నమాట. యాంజైనా కూడా ఏంటంటే నడిచినప్పుడు, ఉదాహరణకి ఒక వ్యక్తి మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నాడు అనుకోండి, మామూలుగా 5 రౌండ్లు చేసేవాడు, అతనికి ఇప్పుడు నొప్పి వస్తుంది. క్రమేణా ఏమవుతుందంటే ఈయన 5 రౌండ్లు వేయలేకపోతాడు, 4కే నొప్పి వస్తుంది, తర్వాత 3, 2, 1 తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడి నుంచి బాత్రూమ్కి వెళ్ళినా కూడా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కొంచెం చిన్న పని చేసినా ఈ బరువు అనేది వస్తుంది. వాళ్ళు దీన్ని కంపల్సరీ గుర్తించాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఆ లోపల ఉన్న పూడిక పరిమాణం అనేది పెరుగుతుంది లోపల, అది ఇంపార్టెంట్. అంటే ఇదివరకు స్టేబుల్గా ఉన్నది ఇప్పుడు అన్స్టేబుల్ కూడా అవుతుందన్నమాట. ఇది వాళ్ళు గుర్తించుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇటువంటి డిస్కంఫర్ట్ ఏది వచ్చినా నేను చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ పనిని ఆపేయాలి. ఆపేస్తే నెమ్మదిగా తగ్గుతుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ లక్షణం అన్నమాట. ఈ డిస్కంఫర్ట్ తగ్గింది అంటే అది యాంజైనా అన్నమాట. అప్పుడు మనం టైం తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ లక్షణాలు చెప్పచ్చు. యాంజైనా అనేది క్లినికల్ డయాగ్నోసిస్, అంటే మేము మామూలుగా పేషెంట్తో ప్రశ్న జవాబు ద్వారా తెలుసుకునేటువంటి డయాగ్నోసిస్. ఈసీజీలో మనం యాంజైనాని పట్టుకోలేము, ఎంఐ మాత్రమే అందులో వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడే ఈసీజీలో దొరుకుతుంది. రాజా రమేష్ గారు, ఇప్పుడు ప్రమోద్ గారు చెప్పినట్టు ఛాతీలో అసౌకర్యం, లేకపోతే చేయి లాగడం, ఇటువంటి లక్షణాలు, లేకపోతే అలసట, చిన్న చిన్న అనారోగ్యాల వల్ల కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. అయితే వాటికి గుండె సమస్యలకి మధ్య తేడాని ఏ విధంగా గుర్తించాలి? మన ఛాతీలో నొప్పికి కారణాలు చాలా ఉండొచ్చు. మస్కులోస్కెలిటల్ అంటే మన ఛాతీలో నొప్పి పైన చర్మం నుంచి రావచ్చు, కండరం నుంచి రావచ్చు, లేదా బోన్ నుంచి రావచ్చు, లేదా హార్ట్ కండరం నుంచి యాంజైనా రావచ్చు. సో యాంజైనాని ఈ వేరే వాటి నుంచి ఎలా గుర్తించడం అనేది ముఖ్యం. ఛాతీలో నొప్పి యాంజైనా అనేది గుండె మధ్యలో ఉంటుంది, పిండినట్లుగా నిండుగా ఉన్నట్లుగా లెఫ్ట్ హ్యాండ్కి పాకటం ఇట్లా ఉంటుంది. అయితే కొన్నిసార్లు భుజం నొప్పి, దవడ నొప్పిలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఈ ఛాతీ నొప్పి యాంజైనాని మిగతా వాటి నుంచి మనం డిఫరెన్షియేట్ చేయటం ప్రజలకి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఓకే సార్. చరణ్ గారు, ఇప్పుడు ఫిట్నెస్ కోసం లేకపోతే కొంతమంది 6 ప్యాక్ ఇలాంటి వాటి కోసం కూడా కొన్ని పౌడర్లు లేకపోతే స్టెరాయిడ్లు వాడుతున్నారు అని అంటుంటారు. అలాంటి వాటి వల్ల గుండెకు ఎలాంటి సమస్య కలుగుతుంది అంటారు? యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టెరాయిడ్స్, ఈ సప్లిమెంట్స్ అవసరం లేదండి బాడీకి. ఇప్పుడు ఏమైపోయిందంటే జిమ్స్ అన్ని కమర్షియల్ అయిపోయాయి బాగా. ఈజీ మనీ కోసము ఇప్పుడు 70% ఆఫ్ జిమ్స్ మనం చూసినట్టయితే ప్రతి క్లయింట్ రాగానే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే స్టెరాయిడ్స్కో లేదు అంటే ఈ సప్లిమెంట్స్కు ఇవన్నీ అలవాటు పెట్టిస్తారు. ఇంకోటి ప్రజలు కూడా ఎలా అయిపోయినారంటే ఈజీ టు అంటే ఒక 1 మంత్లో 2 మంత్స్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. అంటే నాకు అంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ గోల్స్ అనేది లేకుండా 1-2 మంత్స్ లేదు అంటే ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కోసం ఫిట్గా కనిపించడము, లేదు కాలేజ్లో ఈవెంట్ ఉంటే దానికోసం జిమ్కి వెళ్ళడం, కానీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసలేరండి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు హైపర్ టెన్షన్ ఒకటి వస్తుంది బాడీలో, బీపీ లెవెల్స్ పెరిగినప్పుడు, బ్లడ్ ఒకటి థిక్ అయినప్పుడు బ్లడ్ క్లాట్స్, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయండి స్టెరాయిడ్స్. కిడ్నీ ఫెయిల్ కావడము, ఇంకోటి ఏంటంటే స్కిన్ ఏజింగ్, ఇవన్నీ కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అండి స్టెరాయిడ్స్తో. ఇంకోటి సప్లిమెంట్స్ కూడా చాలా అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కూడా అది సెకండ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అంటే ఇండియాలో చూసినట్టయితే డూప్లికేసీస్ ఎక్కువైపోయాయి సప్లిమెంట్స్లో కూడా. నేను చెప్పడం ఏంటంటే యాజ్ ఎ కోచ్, మనకి కిచెన్లో వీ హ్యావ్ ఎ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ చాలా ఉంటుంది. పెసర్లు ఉంటాయి మనకి, వీ కెన్ హ్యావ్ ఎన్ పల్సెస్లో చాలా ఉంటుంది, మిల్క్, కర్డ్ ఇలాంటివి తీసుకుంటే ప్రోటీన్స్ అందులో కూడా ఉంటాయి. లేదు అంటే నాన్ వెజ్కి వచ్చే లోపల మీకు ఎగ్స్ ఉంటాయి, ఫిష్ తీసుకుంటే omega-3, omega-6 కూడా హెల్ప్ఫుల్ అవుతాయండి మన బాడీ హెయిర్కి, స్కిన్ కూడా. కానీ ఇవి న్యాచురల్ వేగా పోవడమే బెటర్ అండి. ఈ స్టెరాయిడ్స్, ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా రికమెండ్ చేయనండి యాజ్ ఏ కోచ్. చరణ్ గారు, ఇలాంటివి జరుగుతున్నా కూడా ఐమాల్ ప్రాక్టీస్లో ఆగుతున్నాయి అసలు? లేదండి. ఎంత ఇప్పుడు జిమ్స్లో బయట కూడా ఎంత చెక్ చేసినా కూడా ఇదంతా ఇల్లీగల్గా చాలా ఒక స్ప్రెడ్ అయిపోయిందండి కంప్లీట్గా. కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఇలా డిబేట్ పెట్టినట్టు కూడా
దీనిపైన కంప్లీట్గా డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ కూడా బాగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే హెల్త్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ అండి. లైఫ్ ట్రెటిన్ ఇవన్నీ స్టెరాయిడ్స్ ప్రాక్టీస్ కూడా చేస్తే. చరణ్ గారు, అలాగే ఎప్పుడైతే ఐటీ కావచ్చు ఇతరత్ర చాలా ఇప్పుడు ఉద్యోగాలు కూడా అన్ని కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడమే వచ్చాయి. అంటే ఎక్కువసేపు వాళ్ళ వృత్తిలో కూర్చొనే ఉంటారు. అలాంటి వాళ్ళు రోజు ఉదయాన్నే కొద్దిసేపు ఒక అరగంట సేపు వాకింగ్ చేయడం ఇలాంటి అలవాట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళు సడన్గా జిమ్కి వెళ్ళడం, లేకపోతే సడన్గా రన్నింగ్ చేయడం, లేకపోతే 10K ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అవునండి, వాళ్ళకి ఇప్పుడు వర్కింగ్ ఫర్ 16 hours లేదు అంటే వర్క్ ప్రెషర్ అక్కడ ఉండడం ఎక్కువ. వాళ్ళు 10K ఈవెంట్ పెట్టడం సడన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే ఇఫ్ దే వాంట్ టు గో 10K దానికి ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక 1 week ముందు నుంచే కొంచెం వాకింగ్ స్లోగా వెళ్ళడము, బాడీని ప్రిపేర్ చేయాలి దానికి. ఒకటి జిమ్కి ఇప్పుడు వీళ్ళంతా కంప్లీట్ ఇప్పుడు వర్క్ అవర్స్లో ఇంత వర్క్ చేసినాక జిమ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 week 10 days కూడా స్లోగా అంటే వాక్ లేదు అంటే చిన్న చిన్న వెయిట్స్తోనే ఇవన్నీ బాడీకి ట్రైన్ చేశాక బాడీ మనకి ఓకే అంటే ఇవన్నీ అంటే మీ వర్క్ ప్రెషర్ ఒకటి, ఫుడ్, స్లీప్ ఇవన్నీ కూడా ప్రాపర్గా మనకి రికవర్ అవుతుంది అంటే దెన్ వీ కెన్ గో విత్ వర్కౌట్స్ అండి. ఇమీడియట్గా పోయి మనకి సూట్ కాకుండా కూడా వర్కౌట్ చేసి హెవీగా స్ట్రెయిన్ చేసుకొని కంపెనీస్లో వెళ్ళి ఒక 15 hours 16 hours మళ్ళీ స్లీప్ కూడా 3 hours 4 hours కూడా లేకపోతే ఇవన్నీ హార్ట్ అటాక్స్కి ఇబ్బంది లేదు. చరణ్ గారు, అలాగే రన్నింగ్ కూడా అంతేనా? రన్నింగ్ కూడా ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక 5 minutes 10 minutes వాక్ లేకపోతే ఫుల్ బాడీ వార్మప్ చేయాలండి. బాడీకి ఇండికేట్ చేయాలి. తర్వాత స్లోగా స్పీడ్ అనేది పెంచుకోవాలి. ఎంతైతే రిక్వైర్డో అంత చేయాలండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి పర్ డే, 1000 calories 2000 calories బర్న్ చేయాలని టార్గెట్ పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు. ఒక 5K 10K అంత. కానీ అంత రిక్వైర్డ్ లేదు. అంటే మనము ముందు రోజు లేకపోతే ఆ వీక్ బాడీ ప్రాపర్ స్లీప్ ఉందా లేదు రికవర్ అయిందా చూసుకొని రన్నింగ్ చేయాలండి. ఇప్పుడు మనము నైట్ అనేది రికవర్ కాకముందుకి మా మార్నింగ్ లేసి ఒక 5 kilometers రన్ చేస్తే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ప్రమోద్ గారు, ఇప్పుడు చాలామంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో లేకపోతే సినిమా స్టార్స్ ఉంటారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, ఇలాంటి వాళ్ళు మేము ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చినా కూడా లేకపోతే తెల్లవారుజామున 3 గంటలకో 2 గంటలకో పడుకున్నా కూడా తెల్లవారి 6 7 కల్లా నిద్ర లేచి వెంటనే జిమ్కి వెళ్తుంటాం, రన్నింగ్ చేస్తుంటాం, ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, మాకేమి ఇబ్బంది లేదు, బాగుంటాం, యాక్టివ్గా ఉంటాం అని చెబుతూ ఉంటారు. అలాంటి ప్రభావాలు కూడా సాధారణ ప్రజల మీద ఉండే అవకాశం ఉంటాయి. అలా చేయడం మంచిదేనా అసలు? ఇప్పుడు సినిమా యాక్టర్ల జీవన శైలి వేరుంటుందండి. మామూలుగా పొట్ట కోసం ప్రతిరోజు పనిచేసే ఉద్యోగులకు వేరుంటుంది. ఇప్పుడు ఇందాక మన చరణ్ గారు చెప్పినట్టు 16 గంటలు ఐటీ వాళ్ళు కానీ లేకపోతే బ్యాంకర్స్ కానీ, మనకు లాట్ ఆఫ్ ట్రావెలింగ్, కొంతమంది బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ఈ విధంగా మన లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే అంత ఒత్తిడికి వర్క్ చేస్తూ కూడా మనం 2-3 గంటలు నిద్రపోయి ఒక తీవ్రమైనటువంటి వ్యాయామం చేయలేము. అందువల్ల ఏంటంటే దానికి మన మామూలుగా WHO ప్రకారంగా కూడా ప్రతిరోజు అంత వ్యాయామం చేయక్కర్లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే 1/2 hour లైట్గా చెమటలు వచ్చే వరకు 1/2 hour వారానికి 3-4 రోజులు అనేది ఇండికేషన్. ఒకవేళ మీరు 1/2 hour టైం దొరకకపోతే దాన్నే స్ప్లిట్ చేసి 2 సార్లు కూడా చేయొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే వార్మప్ అనేది అవసరము. గ్రేడెడ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఉత్సాహానికి వెళ్ళిపోయి అందరు వెళ్తున్నారని మనం కూడా చేస్తే ఇటువంటి ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు తెలియకుండా కూడా కొన్ని జబ్బులు ఉంటాయి. అవి మామూలు పరీక్షల్లో కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు. కొందరికి కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా హార్ట్లో హోల్స్ ఉంటాయి, లేదా హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని ఒక జబ్బు ఉంటుంది, మన దగ్గర కామన్గానే ఉంటుంది. లేదా ఈసీజీలో కొన్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్, బ్రుగాడా సిండ్రోమ్ అని లేదా లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. కానీ ఏంటంటే వీటన్నిటిలో కూడా సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనం తెలుసుకోకుండా అకస్మాత్తుగా నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఫలానా హీరోలాగా అనుకుంటే కొంచెం పొరపాటు అవుతుందండి. అందుకని దీనిపైన అవగాహన పెంపొందించడం అనేది చాలా ముఖ్యము. ఈటీవీ వారు నిజంగా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజా రమేష్ గారు, ఇప్పుడు గుండెకు సంబంధించి గుండెపోటుకు వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయి. ఆ సిమ్టమ్స్ని హెవీగా ఉంటే వెంటనే గుర్తిస్తారు, ఒకవేళ కొంచెం ఉన్నాయంటే కొంతమంది లేటుగా గుర్తించవచ్చు. అలాంటివి లేటుగా గుర్తించినప్పుడు ఎన్ని రోజుల వరకు దానికి ప్రమాదకరం కాకపోవచ్చు, ఎంత త్వరగా గుర్తిస్తే మేలంటారు, లేట్ అయినా పర్వాలేదా?
గుండెపోటు వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని గుండెపోటు అని చెప్పి గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం అవసరం అండి. ఎంత లేట్ అయ్యే కొంది ఈ గుండె, ఇందాక నేను చెప్పినట్లుగా గుండె కండరానికి రక్త సరఫరా తగ్గిపోయి మజిల్ మనం లాస్ అవుతాం, మజిల్ డెత్ అవుతుంది. సో లేట్ అయ్యే కొంది మజిల్ లాస్ అవటం వల్ల ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ ఏదైతే డెత్ అయిపోయిన టిష్యూ ఉందో దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. దాని ద్వారా ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కానీ ఆ తగ్గిన గుండె పంపింగ్తోనే వాళ్ళు జీవనశైలి కొనసాగించాల్సి అవుతుంది. ఒకసారి ఈ లేట్ అవటం వల్ల ఈ ఎరిథమియాస్ అనేసి వచ్చి సడన్ కార్డియాక్ డెత్కి కూడా కారణం అవుతుంది. సో మనం ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే గుండెపోటుకు సంబంధించిన డ్యామేజ్ అంత తక్కువగా మన శరీరం మీద ప్రభావం పడటం జరుగుతుంది. సో ఎర్లీ ట్రీట్మెంట్ ఈస్ బెస్ట్ ఇన్ ది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ప్రమోద్ గారు, ఇప్పుడు ఆహారం నుంచి అలవాట్లు, ఆలోచనల వరకు గుండెకు చేసేవి, మంచి చేసేవేవి, అలాగే చెడు చేసేవేవి, ఈ విషయంలో ఏ వయసు నుంచి అందరూ అవగాహనతో ఉంటే బెటర్ అంటారు? ఆహారపు అలవాట్లు అనేవి చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే కొన్ని పారాడాక్సెస్ కూడా ఉన్నాయి అనుకోండి. కానీ ఇన్ జనరల్ ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ అనేది ఎక్కువ బెనిఫిషియల్ అండి. అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాంతోపాటు మనం తీసుకున్న ఆయిల్స్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ కానీ కొంతవరకు ఈ ఫైబర్ అబ్జార్బ్ చేసేస్తుంది. సో దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా మన వెజిటేరియన్ డైట్లో వెజిటబుల్స్లోను ఫ్రూట్స్లోను ఉన్నటువంటి కొన్ని మినరల్స్ అవి గుండెకి మంచి చేసేటువంటివి ఉంటాయి అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక రెండవది, హై కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలను మనం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే ఆహారంలో ఉన్న పదార్థాలని మూడుగా విభజిస్తాం. ఒకటేమో కార్బోహైడ్రేట్స్, రెండు ప్రోటీన్స్ లేదా మాంసకృత్తులు అంటాము, తర్వాత ఫ్యాట్స్ అంటే ఇంకా మనకు తెలుసు కొవ్వు పదార్థాలు. అయితే దీనికి ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఫ్యాట్స్ అనేవి ఒక 10 to 15% మొత్తం క్యాలరీ కంటెంట్లో అది ఉండాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది 30%, 35% వరకు మనం దాన్ని నిమిత్తం చేయాలి. కానీ మన దగ్గర సౌత్ ఇండియాలో ఏంటంటే మనం ఎక్కువగా రైస్ కానీ సీరియల్స్, వీట్, ఇవన్నీ ఈ చిరుధాన్యాలు ఇవన్నీ కూడా సీరియల్స్ కిందకే వస్తాయి. ఇది దాదాపు 60%గా మనం కన్జ్యూమ్ చేస్తాం. దీనివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, డయాబెటీస్ ఎక్కువగా రావటం అనేది మనం చూస్తున్నాం. ఇక ప్రోటీన్ కంటెంట్ని మనం పెంచాలి. నార్మల్గా ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ కొంచెం తక్కువే ఉంటుంది, 20%, 25% ఉంటుంది. నా అభిప్రాయంలో ఏంటంటే ఈ ప్రోటీన్ కంటెంట్ని మనం పెంచి కార్బోహైడ్రేట్ని కొంచెం తగ్గించడం అనేది ముఖ్యము. తర్వాత హై క్యాలరీ ఉండే ఫుడ్స్, ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇప్పుడు వెన్న, నెయ్యి, గడ్డ పెరుగు, మీగడ, దుంపకూరలు, ఇటువంటివన్నీ, వేపుళ్ళు, ఇవన్నీ మనకు చాలా ఎక్కువగా ఇష్టంగా ఉంటాయి, మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటాం. సో దీనివల్ల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్, తర్వాత షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ షుగర్ ఏదైతే ఉంటుందో, వైట్ షుగర్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పదార్థం, ఇది హార్మ్ చేయడానికి. అందుకని దీని మోతాదును మనం తగ్గించుకోవడం అవసరం. అట్లాగే ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్స్ లోపల కూడా ఎక్కువగా స్వీట్ కంటెంట్ ఉండేవి, ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే యోగర్ట్స్, మన మేయోనైజ్ అంటారు, ఇటువంటివి మనం ఆహారంలో తగ్గించడం అవసరం. ముఖ్యంగా ఏంటంటే మన డైట్ కూడా మారిపోయింది. ఇప్పుడంతా పాశ్చాత్య ప్రభావంలో మనం ఎక్కువగా ఉన్నాం, ఎస్పెషల్లీ యువత. వీళ్ళంతా పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ అందులో ఉన్నటువంటి చీజ్ ఇవన్నీ కేవలం అదే తీసుకుంటే మంచిది కాదు. దాంతోపాటు సలాడ్స్ ఉండటం అనేది కూడా ముఖ్యము. అండ్ అడిక్వేట్ వాటర్ కంటెంట్ కూడా అవసరం. ఎందుకంటే మనం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ చేసినప్పుడు అది కిడ్నీస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే ఈ జిమ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే స్టీరాయిడ్స్, హై ప్రోటీన్ తీసుకుంటారో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చి తద్వారా హైపర్ టెన్షన్ రావటం, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ సడన్గా వాళ్ళు కొలాప్స్ అవడానికి. అందుకని తగినంత హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి డైట్ చేంజెస్ చేసినప్పుడు. సో ముఖ్యంగా ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి. సాత్విక ఆహారం అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, అటువంటివి తీసుకోవడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. అంతేకాకుండా గుండెకు కూడా అది చాలా మంచిది. అట్లాగే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లోపల ఏంటంటే మటన్ కానీ తర్వాత ప్రాన్స్, వీటిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో చికెన్ అండ్ ఫిష్ అనేది మనం అడ్వైస్ చేస్తాము. ఆ ఫిష్లో ఏంటంటే ఒమేగా 3 అని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి గుండెకు మంచివి అనమాట. సో ఈ విధంగా దాన్ని డివైడ్ చేసుకోవాలి. చేసుకుని ఆ విధంగా మనం కనుక ఆహారాన్ని పాటిస్తే బాగుంటుంది. ప్రమోద్ గారు, మీరు చెప్పినట్టు స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటే కూడా ఇబ్బంది అన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది ఎక్కువ చాక్లెట్లు తింటుంటారు, లేకపోతే బబుల్ గమ్లు రెగ్యులర్గా వాడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? స్వీట్ కంటెంట్ అనేది కంట్రోల్ చేయటమే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దానివల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది, తద్వారా డయాబెటీస్ అనేది వస్తుంది. అందుకనే మనకు సౌత్ ఇండియాలో ఎక్కువగా రైస్ ఈటర్స్ కాబట్టి సదర్న్ స్టేట్స్, కర్ణాటక, తర్వాత ఆంధ్ర, తెలంగాణ,
తమిళనాడు, ఇక్కడ డయాబెటీస్ ప్రాబల్యం చాలా ఎక్కువగా పెరుగుతోంది. అంతేకాకుండా సెంట్రల్ ఒబేసిటీ అనేది మనం ఇక్కడ ఎక్కువగా చూస్తాం. అంటే మీకు పొట్ట పెద్దగా ఉంటుందన్నమాట. నార్మల్గా ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా ఉండదు. అండ్ విసరల్ ఫ్యాట్ అంటారు, అంటే పొట్ట లోపల ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దీని ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ హై షుగర్ కంటెంట్ అనేది తగ్గించాలి. రాజా రమేష్ గారు, ఇప్పుడు చాలామంది స్మార్ట్ వాచ్లు, రింగులు, లేకపోతే మొబైల్ యాప్ల్లో కూడా ఫిట్నెస్కి సంబంధించి మానిటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ వాడుతున్నారు అందరూ. అయితే ముందస్తు హెచ్చరికలు ఇవేమన్నా ఇవ్వగలుగుతాయా? ఈ డివైస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఈ డివైస్ 3 రకాలుగా ఉంటాయండి. కొన్ని డివైస్లో హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మనం నడిచేటప్పుడు కానీ లేదా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ మన హార్ట్ రేట్ ఎట్లా పెరుగుతుంది అనేది తెలుస్తుంది. కొన్ని డివైస్ పల్స్ రేట్తో పాటు బీపీని కూడా ఇస్తాయి. బీపీని కూడా మనం మెజర్ చేయొచ్చు. అంటే నార్మల్గా మనం మిషన్తో మెజర్ చేస్తాం కదా, అంత యాక్యురేట్గా లేకపోయినా మన బీపీ మెజర్మెంట్స్ కూడా ఇస్తాయి. సో మన జీవన శైలిలో మన డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు బీపీ ఎట్లా మానిటరింగ్ చేసుకోవచ్చు. మూడోది కొన్ని స్మార్ట్ వాచెస్లో మనం చూస్తున్నాం ఈసీజీ స్ట్రిప్, అంటే ఒక సింగిల్ లీడ్ ఈసీజీ అంటాం. జనరల్గా మనం తీసేది 12 లీడ్ ఈసీజీ అంటాము. అంటే 12 డిఫరెంట్ ప్రదేశాల్లో చెస్ట్ మీద మనం పెట్టి ఈసీజీ తీస్తాము. కానీ ఈ స్మార్ట్ వాచెస్లో అట్లీస్ట్ మనకు ఒక స్ట్రిప్, ఒక లీడ్ ఈసీజీ వస్తుంది. సో ఈ మూడిటి ద్వారా గుండె పల్స్ ఎట్లా ఉంటుంది, బీపీ ఎట్లా ఉంటుంది, ఈసీజీలో మార్పులు ఏమైనా ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా ఈ హార్ట్ అటాక్, సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందుగా కొన్ని లక్షణాలు, ఎస్పెషల్లీ ఎరిథమిక్ డెత్స్ అంటాము, అంటే పల్స్ రేట్ పెరగటం కానీ తగ్గటం కానీ, సో ఇలాంటి వార్నింగ్ సిగ్నల్స్ కొన్ని ఈ మూడింటి నుంచి మనం పికప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మనకి ఎరిథమిక్ డెత్, సడన్గా హార్ట్ రేట్ పెరిగిపోయి చనిపోవటం చూస్తుంటాము. వీళ్ళకి పూర్వం అట్లాంటి ఎరిథమి అనే ఏమన్నా వచ్చి డెత్ దాకా వెళ్లకుండా ఆగిపోయిన సందర్భాలు కొన్ని నోటీస్ అయి ఉంటాయి. వాటిని మనం ఈ స్మార్ట్ డివైజెస్లో కనుక రికార్డ్ అయ్యగలిగితే మనం ఆ రికార్డ్స్ మనం చూసి, సో హార్ట్ రేట్ పెరుగుతుంది మధ్యలో అని ఒక సిగ్నల్ కనుక మనం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్వెన్షనల్ 12 లీడ్ ఈసీజీ తీసుకోవటం, ఎక్కువ తీసుకోవటం, లేదా నేను చెప్పినట్లుగా సిటీ స్కాన్లు తీసుకొని ముందుగానే వాటిని గుర్తించడానికి కొంత మేరకు అవకాశం ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ని మనం ప్రివెంట్ చేయలేకపోయినా ఇట్లాంటి వార్నింగ్ సిగ్నల్స్ని మనం ముందే ఈ స్మార్ట్ వాచెస్ నుంచి మనం క్యాచ్ చేసి ఫుల్ హెల్త్ చెకప్కి వెళ్ళటం ద్వారా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మూడోది, ఈ స్మార్ట్ వాచెస్ మన డైలీ ఎక్సర్సైజ్ యాక్టివిటీని కౌంట్ చేస్తూ ఉంటే మనం ఎన్ని స్టెప్స్ వేసాం, మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసామనేది, వీటి ద్వారా మనం ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ కూడా పేషెంట్స్కి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ రెండు మూడు పాయింట్స్ మనం స్మార్ట్ వాచెస్లోంచి మనం పికప్ చేసి హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చరణ్ గారు, ఇప్పుడు వ్యాయామం అనేది ఆరోగ్యం లేకపోతే శరీర సౌష్ఠవాన్ని పెంచేందుకు ఉపయోగపడాలి. కానీ అది మితిమీరిపోయి కొంతమందికి ప్రాణాపాయం మీదకి అవుతుంది. అలా కాకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక ఫిట్నెస్ ట్రైనర్గా హెల్దీ ఫిట్నెస్ ప్లాన్ ఎలా ఉండాలంటారు? యాక్చువల్లీ ఏంటంటే రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు కొంతమంది వెయిట్ గెయినింగ్ కోసం అని వెళ్తారు జిమ్కి, కొంతమంది వెయిట్ లాస్ కనుక కొంతమంది వెళ్తారు. ఇది ఏంటి అంటే ఫస్ట్ కోచ్తో అప్రోచ్ అయ్యి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏది అంటే ప్రాపర్ డైట్, వర్కౌట్స్ ప్లాన్ చేసుకొని దాని తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసుకోనండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ అంటే మనకి మటన్, ప్రాన్స్ ఇవన్నీ కూడా రెడ్ మీట్ ఉంటాయి, ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే హై కొలెస్ట్రాల్ ఉంటుంది అందులో. ఇంకోటి ఏంటంటే వెజ్ సోర్సెస్ తీసుకోవాలి ఎక్కువ. నాన్ వెజ్ కొంచెం వీక్లీ 1 or 2 days కాకుండా ఎగ్జాక్ట్లీ 4 to 5 days కంప్లీట్గా వెజిటేరియన్కి వెళ్తే ఏంటంటే ఈజీ టు డైజెస్ట్ ఉంటుంది. వాళ్ళకి కూడా ఏంటంటే మనకి ప్రోటీన్ సోర్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ సోర్సెస్ మనకి ఇందులో వెజ్ సోర్సెస్లో ఏవి అంటే పల్సెస్ ఒకటి, మనకి సోయా చంక్స్, ఇవన్నీ ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి. నాన్ వెజ్లో ఎగ్ వైట్స్ ఇవన్నీ తీసుకుంటే కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే వర్కౌట్ ఒకటి, ఇంకోటి ఫుడ్, ఇవన్నీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది. చరణ్ గారు, అలాగే ఇప్పుడు ఎగ్గులో మీరు వైట్ ఎగ్ తీసుకోవాలన్నారు, అంటే ఎల్లో ఎగ్ తింటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావింగ్ 3-4 తీసుకున్నప్పుడు అండి ఎగ్స్లో, ఒక ఎగ్లో కంప్లీట్ ఎగ్లో దే విల్ హ్యావ్ 6 grams ఆఫ్ ప్రోటీన్ అండి. కంప్లీట్ ఎగ్ తీసుకోవచ్చండి. 2-3 తింటున్నప్పుడు ఒక 2 ఫుల్, ఒక 2 వైట్ తీసుకుంటే ఇట్ ఇస్ బెటర్ అండి. ఎందుకంటే హెవీ ఫ్యాట్స్ అనేది ఇప్పుడు మనకి యోక్లో ఉంటుంది. 4-5 eggs తీసుకుంటే కొంచెం ఫ్యాట్ అనేది కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ రికమెండ్ ఏంటంటే ఒక 2 ఫుల్ తీసుకొని వేరే వైట్ తీసుకుంటే బెటర్ అండి. ప్రమోద్ గారు, ఇంకోటి ఏంటి అంటే
ఓకే ఓకే చెప్పండి. ఇంకోటి ఏంటి అంటే మనకి బాడీకి మనకి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ ఎంత అంటే మన బాడీ వెయిట్ ఎంత చూసుకొని ఒక 1/2 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్ అండి కంపల్సరీ. ఎక్సెస్ మనం కొంచెం హెవీగా వెయిట్ లిఫ్టింగ్ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేస్తే 1 గ్రామ్ ఆఫ్ బాడీ వెయిట్కి ఒక 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. దానికి సైమల్టేనియస్గా 20 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ పర్ డే కంపల్సరీ ఉండాలండి. 20 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటే ఏంటంటే మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమి ఉండవు, ప్రోటీన్ కూడా బాడీలో అబ్జర్వ్ అవుతుందండి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ అంటే ఒక 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. డాక్టర్ గారు చెప్పినట్టు ఈ ఇడ్లీలు దోశ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్సులిన్ లెవెల్ తీసుకోవచ్చు, కానీ అది మోడరేట్ డేట్ అంటే ఒక 2 ఇడ్లీ తీసుకుంటే ఇట్స్ బెటర్ అండి. దాని వెంబడి ఏంటంటే కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఫైబర్ కోసం. లేదు రైస్ తీసుకుని ఒక 150 గ్రామ్స్ రైసే తీసుకోవాలి. రైస్తోని ఒక 1 ఎగ్ దాన్ని సలాడ్ తీసుకుంటే అంటే బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.